హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి. నేను జనరల్‌గా ఎక్కువ మాట్లాడే టైప్ కాదు. ఫస్ట్ థింగ్ చాలా తక్కువ మాట్లాడతాను. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారండి. అవి నేను నెగెటివ్‌గా తీసుకోను. అలా అని చెప్పి అవి పాజిటివ్ కూడా కాదు నాకు తెలుసు. బట్ స్టిల్ అవైతే నాకు వియర్డ్‌గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే జనరల్‌గా ఎక్కడైనా సరే పాజిటివ్ కామెంట్స్ ఆర్ నెగెటివ్ కామెంట్స్ అనేవి కామన్. బట్ ఎందుకో కానీ ఈ మధ్య కాలంలోని నేను అంటే వీడియో చేసే విధానం లైక్ ఏంటంటే కొంతమంది తక్కువ సేపు అంటున్నారు. కొంతమంది ఎక్కువ సేపు అంటున్నారు. కొంతమంది స్లోగా చెప్పమంటున్నారు. కొంతమంది స్పీడ్‌గా చెప్పమంటున్నారు. ఆర్ కొంతమందేంటంటే కార్డ్ షఫుల్ చేసి పెట్టమంటున్నారు. ఇలా రకరకాల సజెషన్స్ ఏవో ఇస్తున్నారు. సో, నేను మీలాంటి వాళ్ళకి చెప్పేదేంటంటే, ఫస్ట్ థింగ్ టారో రీడింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషి తన ఇంట్యూషన్ ద్వారా తన కార్డ్స్ రీడ్ చేయడం అనేది ఉంటుందండి. ఆర్ వాళ్ళేంటంటే కార్డ్స్‌ని సిట్యుయేషన్స్‌తో కనెక్ట్ చేసుకొని చెప్పాల్సుంటుంది. ఇదేమి బుక్ కాదు. ఇలా బుక్ చూసి చదివిసి చెప్పియడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్స్ అనేవి మీకు రెజోనేట్ అవుతున్నాయా లేదా? ఒకవేళ ముందంతా రెజోనేట్ అయ్యి ఇప్పుడు అవ్వట్లేదు అంటే ఎనర్జీస్ పిక్ చేసుకోవట్లేదు కార్డ్స్. ఒకవేళ ఇంతకు ముందు సరిగ్గా అవ్వలేదు ఇప్పుడు అవుతున్నాయి అంటే ఎనర్జీస్ పిక్ చేసుకుంటున్నాయి. ఇది సింపుల్ అండి. ఇందులో నో లాజిక్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఈ ఫీల్డ్‌లో నేనేంటంటే ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నాను, లేకపోతే హెల్ప్ చేస్తున్నాను అని నేను ఫీల్ అవుతున్నానని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేనెక్కడా కూడా ఎవరికీ నేను హెల్ప్ చేస్తున్నానని చెప్పలేదు. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను కూడా చెప్పలేదు. సో, నేను మీలాంటి వాళ్ళకి కూడా చెప్పేదేంటంటే, నేను సోషల్ సర్వీస్ అయితే చెయ్యట్లేదు. బట్ నా ఎబిలిటీస్‌ని అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేనే కాదు నాలాంటి టారో రీడర్స్ అందరూ కూడా అలానే షేర్ చేసుకుంటున్నారు. కొన్ని కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే, మీ స్టాండర్డ్ ఏంటో ఆ కామెంట్స్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలుస్తుంది. బట్ మీరు నెగెటివ్ కామెంట్ పెట్టినంత మాత్రాన, లేకపోతే మీరు నన్నేదో తగ్గించేసినంత మాత్రాన మీరు పెరగరండి. మీరొక కామెంట్ పెట్టారంటే, ఆ కామెంట్ ద్వారా నలుగురికి పాజిటివ్ వైబ్స్ వస్తే, మీరు డెఫినిట్‌గా ఒక మంచి పని చేస్తున్నట్టే. సో, ఇలాంటి విషయాలేంటంటే ప్రతి వీడియోలోని డిస్కస్ చేయడం, లేకపోతే ప్రతిసారి కూడా మీకు రెజోనేట్ అవ్వట్లేదు అంటే, మీ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకోవట్లేదు అని చెప్పడం, ఇవన్నీ నాకు కూడా కష్టమేనండి. నేను అందుకే కామెంట్‌లో కూడా పిన్ చేశాను. ఎనర్జీ కానీ పార్ట్ తీసుకోకపోతే మీకది రెజోనేట్ అవ్వదు అని. బట్ స్టిల్ మీలో కొంతమందికి అది కూడా అర్థం అవ్వట్లేదు. సో, ఒకటి మీరేదైనా సరే ఒక రీడింగ్ మీకు ఎందుకో రెజోనేట్ అవ్వట్లేదు అనిపిస్తే పిన్ చేసిన కామెంట్ చదువుకోండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే మీరనుకుంటున్న వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అవి కొంచెమైనా పాజిటివ్‌గా చేంజ్ అయ్యాయా? ఆర్ నెగెటివ్‌గా చేంజ్ అయ్యాయా? అసలేంటి పరిస్థితి? కొంతమంది అడిగారండి. అంటే విడిపోయిన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి? లేకపోతే అంటే అసలు కాంటాక్ట్‌లో లేని వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని. టైమ్ టు టైమ్ ఏంటంటే విడిపోయిన వ్యక్తి అయినా ఆర్ కాంటాక్ట్‌లో లేని వ్యక్తి అయినా ఆర్ ఈవెన్ కాంటాక్ట్‌లో ఉన్నా సరే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఉంటారండి. ఆర్ నార్మల్‌గా మాట్లాడుతున్న వ్యక్తులైనా సరే, రోజు మాట్లాడుతున్నా సరే వాళ్ళ ఆలోచనలేంటో ఎవరికీ తెలీదు. సో, నేను అందుకే ఏంటంటే ఓన్లీ విడిపోయిన వాళ్ళు, లేకపోతే అస్సలు కాంటాక్ట్‌లో లేని వాళ్ళు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళని కాకుండా, మీరే వ్యక్తి కోసమైతే అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఈరోజు రీడింగ్ చేయాలి అనుకుంటున్నా. చాలామంది ఎందుకో కానీ ఈ మధ్యన కామెంట్స్ పెడుతున్నారు. అంటే అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చేయమని. సో, అందుకే ఈరోజైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టినా ఆర్ మెయిల్ చేసినా సరే కరెక్ట్‌గా చూసుకొని చేయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీలో కొంతమందేమో నాకు మెయిల్స్ పెడుతున్నాం అంటున్నారు. బట్ నేను ఆల్మోస్ట్ చూసే ప్రతి మెయిల్‌కి కూడా రెస్పాండ్ అవుతానండి. ఈవెన్ వాళ్ళు హాయ్ అని పెట్టినా సరే నేను హలో అనైనా పెడతాను. అసలు ఇగ్నోర్ చేసి కంప్లీట్‌గా పట్టించుకోకుండా అయితే ఎవరికీ ఉండను. బట్ నేను చెప్పాను కదా! ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్‌గా హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు. ఆర్ కొంతమందయితే కంప్లీట్ బ్లాంక్‌గా పెడుతున్నారు. వాళ్ళకి నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వాలి? నాకైతే అర్థం అవ్వట్లేదు. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది చెప్పండి.
సో అలాంటి పనులైతే చేయొద్దండి. మీకు నిజంగానే రీడింగ్ కావాలి, లేకపోతే మీకు ఆ అవసరం ఉంది అని స్ట్రాంగ్‌గా అనిపిస్తేనే రండి. కొంతమందేంటంటే నా దగ్గరికి వస్తారు కానీ వాళ్ళకే క్లారిటీ ఉండదు. రీడింగ్ చెప్పించుకోవాలా వద్దా అనేది. సో మీలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే మీరు క్లియర్‌గా ముందు కన్ఫర్మ్ చేసుకోండి. రీడింగ్ కావాలా వద్దా అని. ఆ తర్వాతే రండి. ఎందుకంటే చాలామంది పెడుతుంటారండి మెసేజెస్. చాలామంది మెయిల్స్ చేస్తుంటారు. సో ఎవరేంటో నాకైతే తెలీదు. బట్ మీరేంటంటే కరెక్ట్‌గా ఒక కాజ్‌తో పెడితే నేనేంటంటే తొందరగా రెస్పాండ్ అవ్వగలుగుతాను. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళు మీకోసం ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఆలోచనలు అసలు ఏ విధంగా మారుతున్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పేదేంటంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి ఫీలింగ్స్ అయితే జెన్యూన్ అండి. వాళ్ళేంటంటే నిజంగానే మీరంటే చాలా ఇష్టపడ్డారు. మీకోసం అంటే చాలా చెయ్యాలి అనుకున్నారు అండ్ చేశారు కూడాను. మేబీ అదేంటంటే మీకు కొంత అర్థం అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎఫర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయండి. వాళ్ళైతే చాలా చాలా చేశారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని సిన్సియర్‌గా ఇష్టపడ్డారండి. వాళ్ళ ఫీలింగ్స్ జెన్యూన్ అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ లవ్ అనేది కామన్ కదా! సో ఈ లవ్ అనేది మాత్రం వాళ్ళకి మీ మీద ఉన్నదైతే జెన్యూన్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే చాలా హానెస్ట్‌గా అనిపిస్తున్నాయి నాకు. అండ్ వాళ్ళేంటంటే మీకోసం చాలా చేయడం కూడా నిజమే. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యారండి. అంటే మీకోసం ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువ అనుకోలేదు. చేశారు అంతే. ఇష్టం కాబట్టి చేశారు. అది ఎక్కువ, తక్కువ అని వాళ్ళు అనుకోలేదు. అలా అని చెప్పి మీరు కూడా ఏ రోజు అంటే అది కాలిక్యులేట్ చేసుకోలేదు. బట్ వాళ్ళ లవ్‌నైతే మాత్రం మీరు ఫీల్ అవ్వడం జరిగిందండి. సో ఇలా అంటే ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా మారిపోయారు అంటే వాళ్ళేంటంటే మీతో మంచిగానే ఉన్నా మంచిగానే వాళ్ళేంటంటే ఆహ్, అన్నీ షేర్ చేసుకుంటున్నా సరే వాళ్ళేంటంటే ఎక్కడో కానీ డిఫరెన్సెస్ ఫీల్ అయ్యారండి. లైక్ ఏంటంటే ఈ ఎఫర్ట్స్ అనేవి వన్ సైడెడ్‌లా అనిపించాయి వాళ్ళకి. మీ సైడ్ నుంచి వాళ్ళకేంటంటే ఆ ఎఫర్ట్స్ అంటే ఫీల్ అవ్వలేకపోయారు అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళంత ఆఫర్ చేయట్లేదు అని వాళ్ళెందుకో ఫీల్ అవ్వడం జరిగిందండి. అండ్ దీనికోసం వాళ్ళు మేబీ తరచూ మాట్లాడే ఉంటారు. ఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉండేవాళ్ళు. బట్ ఎందుకో కానీ అది ఒక గుడ్ వేలో ఎండ్ అవ్వలేదు. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఈ డిస్కషన్ అనేది ఎక్కువైపోయిందండి. సో వ్యక్తుల మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. ఇది అంటే మరీ పెద్ద ఫైట్స్‌లా నాకు అనిపించట్లేదు కానీ డెఫినిట్‌గా ఇక్కడ రిలేషన్‌షిప్ దగ్గర ఏంటంటే కొన్ని క్వెషన్ మార్క్‌లా ఉండిపోయాయండి. సో, ఇప్పుడు ఈ వ్యక్తులు ఏంటంటే ఎలా ఆలోచిస్తున్నారు అంటే, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో నిజానికి మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? ఆర్ వాళ్ళకసలు ఏం కావాలి? మీరేం ఆఫర్ చేయగలరు? ఇలా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళకి ఏమనిపించిందంటే, వాళ్ళే అన్నీ చేశారు. మీ సైడ్ నుంచి అంటే అంత ఎఫర్ట్స్ ఏం లేవు అనేది వాళ్ళకనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తులు ఇంకొకటి కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారండి. ఇప్పుడైతే మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా చేశారు. లేకపోతే చాలా ఇచ్చారు. అది మీకు అర్థమైనా, అర్థం అవ్వకపోయినా సరే, ఆ టైంలో వాళ్ళు మీకిచ్చిందైతే జెన్యూన్. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి సిన్సియర్ అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో, ఈ ఒపీనియన్ వాళ్ళు బేస్ చేసుకొని ఎలా అంటే, ఇంకా మరి వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఇప్పటికే వాళ్ళు చాలా ఎమోషనల్‌గా డ్యామేజ్ అయ్యారంట. ఆర్ వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంది అంటే అది తీసుకోలేకపోతున్నారండి. అంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇంక కష్టం అనిపిస్తుంది మీతోని. ఇంక వాళ్ళ వల్ల ఇది సాధ్యం అవ్వదు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. ఎందుకో కానీ ఈ వ్యక్తులేంటంటే పాస్ట్‌లో మీతో ఎలా ఉన్నారో అలా ఉండడానికి వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా సరే మీరది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లోని ఇప్పుడు ఈ వ్యక్తి కాకుండా ఇంక వేరే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళెవరైనా అవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇంకెవరైనా అవ్వచ్చు. సో, వీళ్ళేమనుకుంటున్నారు అంటే మీరు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు కానీ వీళ్ళకి అంతివ్వరు. సపోజ్ వీళ్ళు ఆ వ్యక్తులు ఎవరైనా ఉంటే
మీరేంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ వీళ్ళకివ్వరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. అంటే ఆ స్టాండ్ మీరు తీసుకోరు అని వీళ్ళకెందుకో అలా అనిపించింది ఆర్ అనిపిస్తుంది ఇప్పటికి కూడా. సో, దీనివల్ల కూడా వాళ్ళెలా అనుకుంటున్నారు అంటే, ఇంకా ఎఫర్ట్స్ మళ్ళీ పెట్టినా సరే ఇది వన్ సైడే అవుతుంది. మీరు అల్టిమేట్‌గా అటే టర్న్ అయిపోతారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇంక వీళ్ళేంటంటే ఆహ్, ఈ విషయంలో మాత్రం ఇంకా వాళ్ళకి ఇది కష్టం అని అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ వ్యక్తులు ఇప్పుడిప్పుడే స్లోగా అంటే మీతో ఉన్న ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని డీటాచ్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళకేమనిపిస్తుంది అంటే, మీ విషయంలో వాళ్ళు బయాస్డ్‌గా ఉన్నారు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే, ఎమోషనల్‌గా మీతో కనెక్ట్ అవ్వడం వల్ల అంటే, మీరు కొంత వాళ్ళంత చూసుకోకపోయినా, ఇష్టపడకపోయినా సరే, వాళ్ళు మాత్రం మీ విషయంలో చాలా చేశారు కాబట్టి, ఇంక మీకు దూరంగా ఉండాలి. ఆర్ మీకోసం ఇంకెక్కువ ఆలోచించకూడదు. అసలు రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటి? అసలు ప్రాక్టికల్‌గా వాళ్ళు చేయాల్సిందేంటి? ఇలాగా కొన్ని ఆలోచనలు వాళ్ళకొస్తున్నాయండి. సో, వీళ్ళేమనుకుంటున్నారు అంటే కొంతకాలం దూరంగా ఉంటేనే మంచిది. కొంతకాలం మాట్లాడకపోతే మంచిది. ఆర్ కొంతకాలం అంటే కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని రిలేషన్‌షిప్‌ని ఏమైనా కంటిన్యూ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. ఎందుకంటే అన్ని రిలేషన్‌షిప్స్ లాంగ్ డిస్టెన్సే ఉండవు కదా! ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని సార్లు అవుతారు కదా! ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఇలా ఎవరైనా అవ్వచ్చు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఇద్దరు సెపరేట్ అవ్వలేరు కదా! ఇంట్లోనే కలిసుంటారు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలియవు. మీ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి తెలియవు. ఒక దగ్గరే ఉన్నా సరే ఆలోచనలు మారిపోతుంటాయి. అంతెందుకు మీ మైండ్‌లో ఈ మినిట్‌లో ఉన్న ఆలోచనలు నెక్స్ట్ మినిట్‌లో చేంజ్ అయిపోతాయి. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఆలోచనలు ఇలా ఎవరిదేంటో తెలియదు కాబట్టి, ఈ వ్యక్తి కూడా ఏంటంటే వాళ్ళైతే మాత్రం వాళ్ళ కోసం ఆలోచించుకోవాలి అనుకుంటున్నారండి. ఒకవేళ మీ ఇద్దరిది కలిసున్న రిలేషన్‌షిప్ అయితే చెప్పాను కదా! ఒకే దగ్గర ఉంటున్నట్టయితే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని అంటే వాళ్ళ బౌండరీస్‌లో వాళ్ళుండాలి. మీ బౌండరీస్‌లో మీరు ఉండాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి. ప్రెజెంట్ అయితే మాత్రం. ఎందుకు అంటే ఇలాగా అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ వ్యక్తులకి ఏం భయమేస్తుందంటే ఇంకా మీరు వీళ్ళని కంట్రోల్ చేస్తారేమో, ఇంకా వీళ్ళే మీకోసం అన్నీ చేయాలేమో, లేకపోతే వీళ్ళు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకునే పరిస్థితి వస్తుందేమో. అంటే వీళ్ళకేంటంటే ఆ పాస్ట్ అనేది హాంట్ చేస్తుందనమాట. దాని నుంచి వీళ్ళు బయటకి రాలేకపోతున్నారు. సో, వీళ్ళకేమనిపిస్తుంది అంటే ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళు సైలెంట్‌గా ఉంటే మంచిది. ఈ రిలేషన్‌షిప్ పరంగా ఏ డెసిషన్ తీసుకోకపోతే బెటర్. అంటే రష్ అవ్వాలి అనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఇది రైట్ టైమ్ కాదు అనే క్లారిటీ అయితే వాళ్ళకుంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడనే కాదు ఫ్యూచర్‌లో కూడా వాళ్ళేంటంటే మీ విషయంలో అంత ఈజీగా యాక్షన్ తీసుకోరండి. ఎందుకంటే వాళ్ళకి మీ విషయంలో క్లారిటీ రావాలి. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను. మీ నీడ్స్ ఏంటి? లేకపోతే మీరసలు ఏమనుకుంటున్నారు? అలానే వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి, అట్‌లీస్ట్ మీ సైడ్ నుంచి వాళ్ళకి ఆ అష్యూరెన్స్ వస్తే, మేబీ వాళ్ళేంటంటే దీనికోసం ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళకి అంటే దీనికోసం ఆలోచించి అంటే ఎక్కువ హెడేక్ తెచ్చుకోవాలి అని లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులు బాగా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఈ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నారండి. అంటే వాళ్ళని అంతలాగా హార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, వీళ్ళేంటంటే కొంతకాలం సైలెంట్‌గా ఉండాలని అనుకుంటున్నారు. మీ విషయంలోని వాళ్ళు అంటే రెక్లెస్‌గా ఏది కూడా చేయకూడదు అని మాత్రం డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఇదైతే రైట్ టైమ్ కాదండి. ఈ వ్యక్తులు అంటే ఒక పాజిటివ్ వేలో థింక్ చేసి అంటే మీకోసం ఆలోచించి ముందుకొస్తారు అని అనుకోవడం మాత్రం. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఆర్ అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేనొకటి చెప్పగలనండి. అదేంటంటే, మీరు ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, ఇప్పుడే అసలు ఏది డిసైడ్ అవ్వొద్దు. కన్‌క్లూజన్ ఇలానే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే, మీ ఇద్దరూ ఒకవేళ అంటే లవర్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఇలా ఏదైనా ఒక స్పెషల్ కనెక్షన్ కానీ మీ ఇద్దరి మధ్యలో ఉంటే, మీ ఇద్దరూ అంటే ఎలా చెప్పాలి? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ 2 కార్డ్స్ వచ్చాయి చూసారా? సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇది అప్పుడే ఎండ్ కాదు. లేకపోతే ఈ వ్యక్తి పరంగా మీరింకా హోప్స్ పెట్టుకొని ఉండొచ్చు. మీరు అంటే కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఈ వ్యక్తి పరంగా ఫేస్ చేస్తున్నవే కన్‌క్లూజన్ అని అనుకోవద్దు అని చెప్తుందండి. ఎందుకంటే మీకిప్పుడు అనిపిస్తున్నట్టుంది ఈ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుందో, ఏమవుతుందో లేకపోతే ఈ వ్యక్తి కొంత మీకు అపోజ్ చేస్తున్నారు. లేకపోతే వద్దు అనుకుంటున్నారు కాబట్టి అంటే ఏ రోజు ఏమవుతుందో అని ఇలాంటి భయాలు మీకుండొచ్చు. బట్ ఇక్కడేంటంటే మీరప్పుడే ఏది డిసైడ్ అయిపోవద్దండి. ఎందుకంటే యూనివర్సే మీ విషయంలో ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. ఈ సిట్యుయేషన్‌కి ఏంటంటే ఒక కన్‌క్లూజన్ అనేది
అప్పుడే ఇంకా ఏం రాలేదండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మీరు పాజిటివ్‌గానే థింక్ చేయండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తి మీకోసం ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తారు. మళ్ళీ మీ దగ్గరికొస్తారు. లేకపోతే ఆ ఓల్డ్ వైబ్స్‌ని తీసుకువస్తారు అని. అట్ ద సేమ్ టైమ్ మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకొక కమిట్మెంట్ అనేది అవసరం అండి. మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకొక ఎష్యూరెన్స్ అయితే కావాలి. ఎందుకంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా అయితే టాక్సిక్ పర్సన్ కాదండి. చాలా ఎమోషనల్ పర్సన్. అండ్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మాక్సిమం ఈ వ్యక్తి ఏంటంటే ఒక అమ్మాయి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఈ రీడింగ్ ఏంటంటే ఒక అమ్మాయి కోసం ఎక్కువ మంది చూస్తున్నారు అని చెప్పి. ఏదైనా సరే ఇక్కడ నేనొకటి చెప్పగలనండి. ఇదైతే కన్‌క్లూజన్ కాదు. అప్పుడే ఏది కూడా డిసైడ్ అవ్వొద్దు. థింగ్స్ బెటర్ అవుతాయంట. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీకిప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎలా చేస్తే థింగ్స్ బెటర్ అవుతాయో ఇలాంటి క్లారిటీ లేకపోయినా పర్వాలేదండి. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మనసు మారుతుంది. వీళ్ళ ఆలోచనలు మారుతాయి. థింగ్స్ బెటర్ అవుతాయి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూనివర్స్ మీకొక స్ట్రెయిట్ గైడెన్స్ ఇస్తుంది. అదేంటంటే థింగ్స్ బెటర్ అవుతాయి. అవి మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయి అనే ఒక హోప్ పెట్టుకోండి అని మాత్రం అంటే క్లియర్ సైన్ అండి ఇదైతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళసలు మీకోసం ఏమనుకుంటున్నారు? ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? సో, ఈ వ్యక్తి ఎవరైనా అవ్వొచ్చండి. అసలు చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి స్లోగా అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని పవర్‌ని గెయిన్ చేసుకున్నారండి. అంటే ఎలా చెప్పాలి అంటే, మీ మీద వాళ్ళకి ఆ కంట్రోల్ వచ్చేసింది. ఆర్ ఆ గ్రిప్ దొరికింది అని చెప్పొచ్చు. ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకేంటంటే గ్రిప్ అయితే దొరికిందండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళెలా అనుకున్నారు అంటే, థింగ్స్ అన్నీ వీళ్ళ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి. వీళ్ళు అనుకున్నట్టుగా టర్న్ అవుతాయి అనే ఆ ఫీలింగ్ వచ్చింది. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే కంట్రోల్ చేసే టైప్ అయితే కాదండి. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా డౌటే. ఇది వర్కౌట్ అవుతుందో లేదో, లేకపోతే వీళ్ళు అనుకున్న వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందో లేదో అని. స్లోగా థింగ్స్ ఏంటంటే వీళ్ళ కంట్రోల్‌లోకి రావడం అనేది వీళ్ళు నోటీస్ చేశారండి. సో, వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వీళ్ళు హ్యాండిల్ చేయగలరు. థింగ్స్ బెటర్ అవుతాయి అని వాళ్ళకి అనిపించింది. ఈవెన్ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నా, లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే ఫ్యూచర్‌లో బెటర్ అవ్వచ్చు అనే ఫీలింగ్ వచ్చినా సరే, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఎలా అయినా సరే ముందుకే వెళ్ళాలి అనుకున్నారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏమైందంటే స్లోగా ప్రోగ్రెస్ అవ్వాల్సింది. అంటే ఒక స్లో అండ్ స్టడీ వేలో ముందుకు వెళ్ళాల్సిన రిలేషన్‌షిప్ ఏమైందంటే కొంచెం స్పీడ్‌గా అయింది. అంటే వాళ్ళని తొందరగా మీట్ అవ్వడం కానీ, వాళ్ళతో తొందరగా కలిసిపోవడం కానీ, అంటే మీ గురించి నేను చెప్తున్నా. లేకపోతే మీ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక 6 మంత్స్‌లోని అంటే ప్రపోజ్ చేసుకోవాలి. లేకపోతే ఈ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంది 2 మంత్స్‌లోనే చేసేసుకోవడం. అంటే అన్నీ తొందరగా అయిపోయాయండి. సో, దానివల్లే ఏమైందంటే ఇద్దరి మధ్యలోని డిస్టెన్స్ కూడా తొందరగా వచ్చిందని చెప్పొచ్చు. ఈ రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా వీళ్ళు ముందు ఎలా అయితే స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ అయితే బావుంటుంది అని అనుకున్నారు. ఆ వేలో కానీ అయ్యుంటే మాత్రం మీకు ఇప్పుడైతే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదండి. నాకెందుకో కానీ మీ ఇద్దరి మధ్యలోని డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వాళ్ళు స్లోగా రిలేషన్‌షిప్ అనేది ఏంటంటే బెటర్ అవుతుంది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నారు. అదే టైంలో ఏమైందంటే థింగ్స్ అన్నీ కూడా స్పీడ్‌గా మూవ్ అయ్యాయన్నమాట. దానివల్ల మొత్తానికే ప్రాబ్లమ్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఇంకొకటండి ఈ వ్యక్తి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మాత్రం అంటే మీరు ఎంతసేపు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు మాట్లాడతారు. మీకోసం మీరు మాట్లాడుకుంటారు కానీ, వీళ్ళ కోసం మీరు ఎప్పుడూ పట్టించుకోరు. వీళ్ళు చెప్పేదేంటో మీకు అనవసరం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే చాలా ఆలోచించారు. మీకేంటంటే చాలా లీనియన్స్ ఇచ్చారు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. అంత ఇవ్వకపోయి ఉంటే మీరు మీ కంట్రోల్‌లో ఉండేవాళ్ళు అనే ఫీలింగ్ అయితే వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకో కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మంచి వాళ్ళే. అలా అని మీరు చెడ్డ వ్యక్తులు అని అనుకోవట్లేదు కానీ ఎవరైనా సరే ఛాన్స్ ఇస్తే మొత్తానికే తీసుకుంటారు. అండ్ తిరిగి వాళ్ళని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనుకుంటారు అనే ఆ ఫీల్‌లో ఉన్నారండి ఈ వ్యక్తులు. మీరంటే వీళ్ళకేంటంటే పర్సనల్‌గా గ్రడ్జెస్ ఏం లేవు కానీ వాళ్ళు మీలో నోటీస్ చేసిందేంటంటే మీ వరకు మీరు అనుకుంది అయిపోతే చాలు.
వాళ్ళు అనుకుంది వాళ్ళ ఒపీనియన్ కానీ, లేకపోతే వాళ్ళు అంటే ఈ సిట్యుయేషన్ పరంగా సఫర్ అవుతుంది కానీ, ఇవేం మీకు అవసరం లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, వాళ్ళు కూడా ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి కూడా పాజిటివ్‌గానే హోప్స్ ఉండేవి. బట్ అవి డ్రైన్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఇంక వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా ముందుకు వెళ్ళాలో, ఏం చేయాలో ఆర్ మీరేం ఆఫర్ చేస్తారో అనేది వాళ్ళకసలేం అర్థం అవ్వట్లేదు. అందుకే వ్యక్తులు ఏంటంటే కొంత డిప్రెషన్‌లో ఉండడం కానీ, అంటే కొంత లోన్‌లీగా ఫీల్ అవ్వడం. వాళ్ళకేంటంటే ఇంకా హోప్ లేదనమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మళ్ళీ మీకో ఛాన్స్ ఇచ్చినా సరే మీరేంటంటే ఆహ్, వీళ్ళ పరంగా అలానే బిహేవ్ చేస్తారు అనే ఆ క్లారిటీ మాత్రం వీళ్ళకుందండి. సో, వాళ్ళకేంటంటే చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే థింగ్స్ బెటర్ అవ్వవు. మీరు ఇలా ఉన్నంత కాలం మీ సైడ్ నుంచి అంటే ఇలాంటి వైబ్స్ వచ్చినంత కాలం ఈ రిలేషన్‌షిప్ ఎటు వెళ్ళదు అనేది మాత్రం వాళ్ళకి అర్థమైందండి. వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువగా పాస్ట్‌లో స్టక్ అయిపోయారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ చేసినా ఆర్ ఈ రిలేషన్‌షిప్‌కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేసినా సరే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు హ్యాపీనెస్ తీసుకురాలేరు. మళ్ళీ మీరు కంట్రోల్ చేయాలి. మళ్ళీ మీరేంటంటే మీరనుకున్నదే చెయ్యాలి అనే ఆ వేలోనే ఉంటారు కానీ, వీళ్ళ పెయిన్‌ని కానీ, లేకపోతే వీళ్ళేమనుకుంటున్నారు అనేది మీరు పట్టించుకోరు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. సో, వాళ్ళైతే దీంతో హ్యాపీగా లేరు. ఇక్కడ థింగ్స్ బెటర్ అవ్వాలి అంటే, ఈ వ్యక్తులకి మీరు గుర్తింపిస్తారు. లేకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. వాళ్ళని కూడా మీరు కేర్ చేస్తారు. మీరు ఆ రెస్పెక్ట్ ఇస్తారు అనే ఆ క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు మీ వైపు టర్న్ అవ్వలేరండి. ఈ వ్యక్తులు ఏంటంటే కొంచెం అంటే చైల్డిష్‌గా థింక్ చేసే టైపు. అలా అని చెప్పి మరీ చైల్డిష్ కూడా కాదండి. కాకపోతే ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఏంటంటే ఒక షాప్‌కొచ్చి అంటే చాక్లేట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటే వీళ్ళకి కూడా అదే కావాలంటారు. ఆ టైప్ మెంటాలిటీ అనమాట. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారో, లేకపోతే మీరు అంటే మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నారో వీళ్ళని కూడా అలానే ట్రీట్ చేయాలి, అలానే ఉండాలి అనుకునే టైప్ అండి. అక్కడ సిట్యుయేషన్ బట్టి మీరు అలా ఉంటున్నారు అని అలా కాదు. అంటే ఇదొక గుడ్ వేలో అది కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరినైనా ప్రైజ్ చేస్తున్నారనుకోండి అప్పుడు వీళ్ళని కూడా ప్రైజ్ చేయాలి. అంటే వీళ్ళ మెంటాలిటీ ఎలాంటిది అంటే చైల్డిష్ అండి. చిన్న పిల్లలకుంటుంది ఇలాంటి మెంటాలిటీ. సో, వీళ్ళకి ఉంది. దానివల్లే వాళ్ళేంటంటే అది తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళ పెయిన్ అయినా సరే మీరు అర్థం చేసుకొని, మీరు మారితే ఏమైనా ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ, లేకపోతే అసలు మీరు ఇలా దూరంగా ఉండడమే మంచిది. లేకపోతే మీతో తక్కువ మాట్లాడడమే మంచిది అని అనుకుంటున్నారు వాళ్ళైతే మాత్రం. ఎందుకో కానీ వాళ్ళకి అంటే మీ దగ్గర ఆ గుర్తింపు దొరకలేదండి. ఆర్ మీరు అలాగా గుర్తింపు ఇచ్చినా సరే వాళ్ళకది అర్థం అవ్వలేదు అని చెప్పొచ్చు. మనుషులు ఏంటంటే అటెన్షన్ కోరుకుంటున్నారు. అలా అని చెప్పి అటెన్షన్ సీకర్స్ కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు మీ దగ్గర నుంచే అటెన్షన్ కోరుకుంటున్నారు. అందరి దగ్గర నుంచి కాదు. సో, ఆ అటెన్షన్ వీళ్ళకి దొరుకుతుంది. మీరేంటంటే వాళ్ళకి అలా ఇవ్వగలుగుతారు అని అర్థమైన రోజు డెఫినిట్‌గా వీళ్ళేంటంటే మీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తారండి. సో, వాళ్ళకది అర్థమయ్యేలా మీరు చేయాల్సుంటుంది. అది ఎలా అనేది ఈ వ్యక్తి బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే మీ వ్యక్తి గురించి మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే తిరిగి రాకూడదు, మిమ్మల్ని దూరం పెట్టియాలి, లేకపోతే మీతో అసలు మాట్లాడకూడదు, లేకపోతే మీరు ఇలాంటి వ్యక్తి అని వాళ్ళు అంటే ఆ వేలో థింక్ చేయట్లేదండి. వాళ్ళెలా అనుకుంటున్నారు అంటే వాళ్ళకి అందరికంటే కూడా మీరు బెటర్‌గా ట్రీట్ చేయాలి. వాళ్ళతో ఫెయిర్‌గా ఉండాలి. వాళ్ళు చెప్పేది మీరు వినాలి. ఇదే అండి వాళ్ళ ఇంటెన్షన్ అయితే. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో అది మీరు తెలుసుకోవాల్సిందేంటో. హ్మ్. సో, ఇక్కడ నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఈ వ్యక్తికి కొన్ని విషయాలు మీరు చెప్తున్నప్పుడు అది వాళ్ళకి హర్టింగ్‌గా అనిపించిందండి. ఈ వ్యక్తితో మీరు గొడవ పడడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ చేశారు. ఆ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకెలా అనిపించాయంటే చాలా బేస్‌లెస్‌గా అనిపించాయి. ఆర్ పాయింట్‌లెస్‌గా అనిపించాయన్నమాట. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో బయాస్డ్‌గా ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీరు మీకోసం ఆలోచించుకున్నారు, లేకపోతే మీ వాళ్ళ కోసం ఆలోచించుకున్నారు కానీ, ఈ వ్యక్తి కోసం ఆలోచించలేదు అనేది వాళ్ళ ఒపీనియన్ అన్నమాట. మీరు వీళ్ళ కోసం ఆలోచించుంటే, వీళ్ళ పెయిన్ అర్థం చేసుకునేవాళ్ళు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు. వాళ్ళు చెప్పడానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వలేదు. మీరు ఆలోచించారు, మీరు మాట్లాడేశారు, అక్కడితో అయిపోయింది. ఇది వాళ్ళనుకుంటుందన్నమాట. వాళ్ళేంటంటే ఆ పెయిన్‌నయితే ఫీల్ అయ్యారండి. మీరలా చేశారా లేదా అనేది సెకండరీ.
బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, బట్ ఇక్కడ యూనివర్స్ కూడా మీకు చెప్తుందండి. మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్‌లో ఆర్గ్యుమెంట్ చేశారు. మొత్తానికి ఇది అని కాదు, ఏదో ఒక సిచ్యువేషన్‌లో మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. ఆ సిచ్యువేషన్‌లోనే ఏంటంటే మీరు వాళ్ళ మాట వినలేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వలేదు. ఆర్ దానికోసం మళ్ళీ మాట్లాడి సార్ట్ ఔట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదంట. దానివల్ల ఆ వ్యక్తులు ఏంటంటే చాలా హర్ట్ అయ్యారు. అండ్ ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సరేలే నాదే తప్పు అయిపోయింది అని ఎవరు ఒప్పుకోరండి. కానీ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్న ప్రాసెస్ ఏంటంటే, టఫ్‌గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతారండి. అది మీరైనా లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే. ఇక్కడ ఇలాంటి ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయితే వచ్చిందండి. యాక్చువల్‌గా ఏంటంటే, ఈ వ్యక్తికి మీరంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదండి. సో, దానివల్ల అంటే ఎప్పుడైతే కొన్ని మీ ఇద్దరి మధ్యలో ఇలా డిస్టర్బెన్సెస్ వచ్చాయో వాళ్ళకొకటి అనిపించింది. మేము చూసిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకటి కాదు. లేకపోతే మేము అనుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఒకటి కాదు. వీళ్ళలోని ఇంత నెగటివిటీ ఉందా? మరి మేమెందుకు ఇంతకాలం నుంచి ఈ వ్యక్తిని మేము అంటే చూడలేకపోయాం, నోటీస్ చేయలేకపోయాం అనే ఆ ఫీలింగ్ వీళ్ళకేంటంటే చాలా స్ట్రాంగ్‌గా వచ్చిందండి. దాంతోని ఇంక వాళ్ళేంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయారు. సో, ఈ సిట్యుయేషన్‌లోని యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, వీళ్ళ పరంగా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. వీళ్ళ కోసం మీరు ఏదైతే చేయాలి, లేకపోతే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కానీ ఈ రీడింగ్ మీకు రెజోనేట్ అయితే డెఫినెట్‌గా మీరైతే ప్రయత్నాలు చేయాలండి. కాకపోతే మీరు కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వాళ్ళు మీకు ఇలానే రెస్పాండ్ అవ్వాలి అని కాకుండా న్యూట్రల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళకి మీరేంటో అర్థమైతే డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీ దగ్గరికి మళ్ళీ రావడం కానీ, లేకపోతే మీతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ జరుగుతాయండి. ఇక్కడ కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఉన్నాయి. బట్ అది మీరే క్లియర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మీ విషయంలో చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చండి. వాళ్ళు మీ నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అది వాళ్ళకి దొరకలేదు. సో, దాంతోని వాళ్ళకేమనిపించింది అంటే, ఇంకా ఫ్యూచర్ అనేది మీతో లేదేమో, లేకపోతే ప్రెజెంట్ ఎలా ఉందో ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది అని వీళ్ళేంటంటే కొంచెం పాస్ట్‌లో చాలా ఎక్కువగా ఫీల్ అయ్యారండి. మీ విషయంలో అయితే చాలా అప్‌సెట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే వైబ్స్ అయితే వస్తున్నాయి. డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉందండి. సో, ఈ వ్యక్తులకేంటంటే ఇంక మీ మీద నమ్మకం పోయింది మొత్తానికే. మీరేంటంటే వాళ్ళకి అంటే ఆ పాజిటివిటీ తీసుకువస్తారు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ బెటర్ చేస్తారు. లేకపోతే వీళ్ళకి ఆ కమిట్మెంట్ ఇస్తారు. కమిట్మెంట్ అనే దానికంటే కూడా మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి వీళ్ళకేంటంటే సపోర్ట్ చేస్తారు అని వాళ్ళకైతే ఆ నమ్మకం లేదండి. ఎక్కడో కానీ ఈ వ్యక్తులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు క్లియర్‌గా మిమ్మల్ని ఒకటి అని పిక్చర్ చేసుకున్నారు. బట్ అది మీరు కాదు అని వాళ్ళకి అర్థమైపోయింది. సో, ఎప్పుడైతే అలా అర్థమైందో వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చండి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకేంటంటే పాస్ట్ తప్ప ప్రెజెంట్ గాని, ఫ్యూచర్ కానీ ఎలా ఉంటుంది అనే ఆలోచనే లేకుండా అయిపోయింది. ఈవెన్ మీరేంటంటే ఆ తర్వాత మేబీ వీళ్ళ పరంగా ప్రయత్నం చేశారా లేదా అనేది నాకు తెలీదు కానీ, వాళ్ళకెప్పుడైతే ఇది జరిగిందో ఇంకా వాళ్ళెలా అంటే మీ వర్షన్ ఆఫ్ స్టోరీ ఏది కూడా వినాలి అని అయితే అనుకోలేదు. ఆర్ ఇప్పటికి కూడా అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే కొంత పేషెన్స్‌తో ఉన్నారండి. ఈ వ్యక్తులేంటంటే ఆలోచిస్తున్నారు. మీలో ఎప్పటికైనా చేంజెస్ వస్తాయా? ఆర్ మీరు వీళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తారు? వీళ్ళ కోసం ఏం చేస్తారు? ఇలాంటి ఆలోచనలండి. మనుషులేంటంటే స్లో డౌన్ అయిపోయారు కంప్లీట్‌గా. వాళ్ళేంటంటే రెక్లెస్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మీరంటే ఇదే అనే ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ ఏం లేదండి. వాళ్ళేంటంటే చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు అంటే ఇంకా పాస్ట్‌లో పర్సన్‌లానే ఉన్నారా? లేకపోతే ప్రెజెంట్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఆర్ వీళ్ళ సిట్యుయేషన్స్ మీరేమైనా బెటర్ చేస్తారా అని చెప్పి మీకోసం ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీతో
ఛాన్స్ మళ్ళీ ఉంటే తీసుకుందామనే చూస్తున్నారండి. అది ఉందా లేదా అనేది మరి మీకే తెలియాలి. బట్ ఈ వ్యక్తులేంటంటే మీ నుంచి ఒక పాజిటివ్ వైబ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే అది మీరే ఇనిషియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళైతే ఇనిషియేట్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు హర్ట్ అయ్యారు కదా! సో, మళ్ళీ మీరు హర్ట్ చేస్తారు అనే భయం కూడా ఉందండి. ఈవెన్ మీరు వీళ్ళ దగ్గరికి వెళ్లి అప్రోచ్ అయ్యి వీళ్ళతో అంటే స్ట్రెయిట్‌గా అన్నీ మాట్లాడినా సరే వెంటనే మీకు వాళ్ళు ఆ ఛాన్స్ ఇస్తారని కూడా మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులకి చాలా భయంగా ఉందండి. మళ్ళీ వీళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుందేమో, మళ్ళీ వీళ్ళని మీరు డిసప్పాయింట్ చేస్తారేమో, మీ నుంచి ఆ లవింగ్ వైబ్స్ రావేమో అనే ఆ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళేంటంటే ఈ పాస్ట్‌ని కూడా ఇంకా మర్చిపోలేదు. ఇది మర్చిపోవడం కూడా వాళ్ళకంత ఈజీ కాదండి. వాళ్ళకేంటంటే ఆ హోప్ అనేది మీరే క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోవడం అనేది అవసరం. లైక్ ఏంటంటే ఎవ్రీడే కూడా మీ నుంచి ఆ లవింగ్ వైబ్స్ కానీ, ఆ ఎఫెక్షన్ కానీ, ఆ కేరింగ్ కానీ వాళ్ళకి కనిపిస్తే తప్ప వాళ్ళేంటంటే ఏది కూడా డిసైడ్ అవ్వలేని పరిస్థితండి. అంటే మీలో కొంతమంది ఉంటారు. బ్లాక్ చేశారు, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఇలా అని చెప్పి. సో, అలా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని అర్థం అండి. మీ వల్ల మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని అర్థం. సో, ఆ ప్రైవసీని కూడా మీరు రెస్పెక్ట్ చేయాల్సుంటుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలా బ్లాక్ చేసి గాని, లేకపోతే వాళ్ళేంటంటే ఆహ్, ఏ సోర్సు లేకుండా చేసేసరికి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడించడం, లేకపోతే రిలేటివ్స్‌తో మాట్లాడించడం. అంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. సో, టైమ్ బీయింగ్ ఏంటంటే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టొద్దండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఓకే. వాళ్ళ మైండ్‌లో ఏంటంటే ఇలాంటి థాట్స్ ఉన్నాయి. మీరు మాట్లాడాలి లేకపోతే మీరు అంటే వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అని ఉన్నాయి. కాకపోతే మీ మీద ఇంకా వాళ్ళకి ఆ డౌట్స్ ఉన్నాయి. మీరంటే ఇంకా ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవ్వవు అనే ఫీలింగ్ ఉన్నాయి కాబట్టే కదా వాళ్ళు మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయట్లేదు. లేకపోతే అన్‌బ్లాక్ చేసేవాళ్ళు కదా! ఇక్కడ చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. అంటే ఎలా తెలుసా? కొంతమంది బ్లాక్ చేయరు. బట్ వాళ్ళతో మాట్లాడరు కూడా. వాళ్ళేమైనా మెసేజెస్ పెట్టినా సరే రిప్లై ఇవ్వరు. కొంతమంది ఏంటి తెలుసా? డైరెక్ట్‌గా బ్లాక్ చేసేస్తారు. ఏ సోర్సు లేకుండా కట్ చేసేస్తారనమాట. సో, సోర్స్ లేకుండా కట్ చేశారు అంటే మీకు ఛాన్స్ లేనట్టే. టైమ్ బీయింగ్. వాళ్ళు మళ్ళీ అన్‌బ్లాక్ చేసే వరకు మీరు వెయిట్ చేయాలని అర్థం. ఈ గ్యాప్‌లో మీరేంటంటే ఎవరితో మాట్లాడించి, లేకపోతే వాళ్ళకి ఫేక్ అకౌంట్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి, అలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే, ఇది పాజిటివ్ వేలో వెళ్తే పర్వాలేదు. లేకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది. అదే ఇప్పుడు ఇలా బ్లాక్ చేయకుండా అంటే ఏ కాంటాక్టు లేకుండా జస్ట్ నార్మల్‌గా ఉంటే మీకేంటంటే ఆ ఛాన్స్ ఉందండి. మీరు ఇనిషియేట్ చేయొచ్చు అప్పుడు. ఎందుకు అంటే ఈ వ్యక్తులకు కూడా మీ నుంచి ఒక హోప్ కావాలండి. వాళ్ళకేంటంటే మీరు ఆ హ్యాండ్ ఆఫర్ చేస్తేనే తెలుస్తుంది. బట్ మీరు సైలెంట్‌గా ఉండి మీరు మాకేంట్లే మాకేం అవసరం మేము పట్టించుకోం అని అన్నట్టుంటే ఆ వ్యక్తులకి ఇంకా అర్థమైపోతుంది. ఈ వ్యక్తులేంటంటే వీళ్ళకి ఆ సిన్సియారిటీ లేదు. వీళ్ళు వేస్ట్. ఇంకా ఆ పాస్ట్‌లోనే ఉన్నారు ఆర్ వాళ్ళదే అనే ఆ క్లారిటీకి వచ్చేస్తారండి. సో, ఈ న్యూ బిగినింగ్స్ అనేవి జరగవు. నేను మీకు చెప్పేదేంటంటే ఈ వ్యక్తి మారాలి అంటే మీరు కూడా మారాలి. అంటే ఎలా తెలుసా? ఈ పాస్ట్‌ని మీరు కూడా పక్కన పెట్టియాలి. మీ వల్ల తప్పు జరిగిందా లేదా? లేకపోతే మీరు చేశారా లేదా అనేవి పక్కన పెట్టేస్తే, ఈ వ్యక్తిని మీరేంటంటే కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఛాన్స్ ఉంటే. ఛాన్స్ లేకపోతే సైలెంట్‌గా ఉండడం ఒకటే ఆప్షన్. అండ్ ఈ పాస్ట్‌ని పక్కన పెట్టేసి, ఒక ఫ్రెష్ వేలో రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయాల్సుంటుంది. వాళ్ళతోనేంటంటే, ఒక కొత్త వ్యక్తి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. అండ్ మీ లిమిటేషన్స్ మీకు తెలియాలి అండి. చాలా సార్లు ఏంటంటే, లిమిటేషన్స్ పెట్టుకోకుండా కొంత హ్యాండిల్ చేయాల్సుంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే, మీ లిమిటేషన్ ఏంటో మీకు తెలియాలి. ఎందుకంటే, ఈ వ్యక్తి ఆ ఓల్డ్ పర్సన్ కాదు. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్. అంటే మీరొక న్యూ పర్సన్‌ని హ్యాండిల్ చేస్తున్నట్టే. సో, వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగానే ఉండాలండి. వాళ్ళు ఒకటి నచ్చట్లేదు, లేకపోతే వాళ్ళు ఒక దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అంటే, ఇంకా అది కట్ చేసేయాల్సిందే. అవన్నీ మీరు మాట్లాడడానికి వీల్లేదనమాట. అలా మీరేంటంటే, మీ బౌండరీస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆర్ మీ లిమిటేషన్స్ ఏంటో మీకు తెలియాలనమాట. అవి తెలిసి దాని ప్రకారం వాళ్ళతోని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే, ఒకవేళ పాస్ట్‌ని గుర్తు చేసి నెగెటివ్ వేలో మాట్లాడుతున్నా సరే, మీరు పాస్ట్‌ని గుర్తు చేసి పాజిటివ్ వేలో మాట్లాడాల్సుంటుంది. ఈ వ్యక్తి ఏంటంటే, మీరు హర్ట్ చేసినవి చెప్తుంటే, మీరేంటంటే, ఇద్దరు కలిసి టైమ్ స్పెండ్ చేసినవి, లేకపోతే
ఆ హ్యాపీ మూమెంట్స్ ఎలా షేర్ చేసుకున్నారో అవి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా ఏంటంటే వాళ్ళు నెగెటివ్ వైబ్స్ తీసుకొస్తున్నా మీరు పాజిటివ్ వైబ్స్ తీసుకురావాలి. లేదు వాళ్ళు అసలు ఏమీ మాట్లాడట్లేదు నార్మల్‌గా మాట్లాడుతున్నారు అంటే టైమ్ బీయింగ్ మీరు కూడా వాళ్ళ ప్రకారమే మాట్లాడి మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదైనా సరే ఈ వ్యక్తులు మిమ్మల్ని కంప్లీట్‌గా స్టడీ చేయండి. మీకు ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వరు అన్నట్టుగా యూనివర్స్ చాలా క్లియర్‌గా చెప్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటి ఆర్ గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. సో, ఆల్రెడీ పాస్ట్‌లో కొన్ని జరిగాయండి మీ మధ్యలో. అది ఎవరు ఊహించనిది అని చెప్పొచ్చు. వాళ్ళు అనుకోలేదు, మీరు అనుకోలేదు. ఇలాంటివి జరుగుతాయి అని. ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగింది. మొత్తానికి ఇలా కొన్ని కేయోటిక్ సిట్యుయేషన్స్ అయితే వచ్చాయి. దాంతోనే మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. ఆ వ్యక్తులకి ఏంటంటే కంప్లీట్‌గా ఇంకా హోపే లేకుండా అయిపోయింది. బట్ మీరు కూడా ఏంటంటే ఇంక ఇవన్నీ పక్కన పెట్టేయాలండి. ఇక నుంచి మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్‌లోకి మీరేంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ తప్ప ఇంక నెగెటివ్ వైబ్స్ తీసుకురావడానికి వీల్లేదు. అలా జరగాలి అంటే ముందు మీ మైండ్‌లో ఉన్న ఆ నెగెటివ్ థాట్స్ కానీ, లేకపోతే నెగెటివ్ ఒపీనియన్స్ కానీ అన్నీ కూడా రిలీజ్ చేయాల్సుంటుందండి. అవన్నీ రిలీజ్ చేసేసి ఓన్లీ పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక న్యూ రిలేషన్‌షిప్‌లా ఫీల్ అయ్యి స్లోగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలండి. అండ్ దేనికి కూడా ఎమోషనల్ అవ్వద్దు. ఆర్ దేనితో కూడా ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా వాళ్ళకి బయాస్డ్‌గా మీరు అనిపించకూడదండి. అంటే వీళ్ళ దగ్గర మీరు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు మీరు మాట్లాడకపోతేనే మంచిది. నేను అదే కదా చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడైనా సరే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా, వాళ్ళకి ఏదైనా నచ్చకపోయినా సరే మీరు అక్కడికి అది స్టాప్ చేయడం మంచిది. అవి మాట్లాడకపోతే కొంత సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. బట్ మీరు మళ్ళీ అవన్నీ మాట్లాడితే మళ్ళీ సేమ్ పాస్టే రిపీట్ అవుతుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఒకవేళ ఈ వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ వస్తే మీరు ఇలా ఉండాలి. ఒకవేళ ఛాన్స్ రాకపోయినా పర్వాలేదు. మైండ్ అంతా కూడా నెగటివిటీతోని ఆక్యుపై చేసుకోవద్దు. ఆ నెగెటివ్ థాట్స్ తెచ్చుకోవద్దు. థింగ్స్ బెటర్ అవుతాయి. కాకపోతే అది టైం కాదు కాబట్టే మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. దానికోసం మీరు వెయిట్ చేయాలి అని యూనివర్స్ చెప్తుందండి. సో, మీరు వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.